అనంతపురం జిల్లాలో సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసులో పోలీసులపై వేటు పడింది. రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటు కలపల్లి కానిస్టేబుల్ దేవాలా నాయక్ను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబుతో పాటుగా కానిస్టేబుల్లు దేవేంద్ర, జయరాం నాయకులను సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ ఎస్ఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డిఐజీకి అటాచ్ చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులతో సన్నిహిత సంబంధాలతో పాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ హనీ ట్రాప్ కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇప్పటికే ప్రధాన నిందితురాలు చిన్ని అలియాస్ రంగమ్మ, రాజేష్ నాయుడు, జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారి అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. అనంతపురం హనీ ట్రాప్ గ్యాంగ్ ప్రముఖులు, వ్యాపారుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ గ్యాంగ్ ఉచ్చులో పడిన బాధితుల్లో అనంతపురం రూరల్తో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఈ గ్యాంగ్ కొంతమందిని ట్రాప్ చేసి ఇళ్లకు పిలిచి వారి ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతుంది. ఆ ఫోటోలు, వీడియోలను బయట పెడతామని, చంపేస్తామంటూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు బలవంతంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ గ్యాంగ్ ఏకంగా ₹1 కోటి పైగానే డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. చాలా మంది బాధితులు పరువు పోతుందనే భయంతో బయటకు రావటం లేదని చెప్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రంగమ్మ హనీ ట్రాప్ గ్యాంగ్ ను లీడ్ చేస్తున్నట్లు తేలింది. ఈ గ్యాంగ్ చేతిలో 20 మందికి పైగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బాధితుల్ని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విన్ కుమార్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ హనీ ట్రాప్ గ్యాంగ్తో లింకులున్నాయనే కోణంలో మరికొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ హనీ ట్రాప్ గ్యాంగ్ కేసులో పోలీసుల తీరుపై కూడా విమర్శలు రావడంతో విచారణ జరిపి తాజాగా చర్యలు తీసుకున్నారు.